మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో స్కూటీ కార్యక్రమం కొనసాగుతోంది. అభ్యర్థులు తమ పత్రాలను తీసుకుని నామినేషన్ల పరిశీలనకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో 49వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఇద్దరు పోటీలో ఉండడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ పత్రాల్లో ఆస్తుల వివరాలు సరిగ్గా నమోదు చేయలేదని ఆరోపణలు చేసుకున్నారు. ఓ క్రమంలో అధికారికి అభ్యర్థులకు మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. నెంబర్ 49 కు వచ్చి అబ్జెక్షన్లు చెప్పడం జరుగుతుంది. ఆ అబ్జెక్షన్ చెప్పే అతనికి నీకు ఎవరు క్యాండిడేట్ తరఫు నుంచి వచ్చినావు, ఎక్కడి నుంచి వచ్చినావు అడగడం జరిగింది. అడిగితే నేను క్యాండిడేట్ పేరు చెప్పుకున్నాను కదా. క్యాండిడేట్ ఇక్కడ ఏముందంటే చట్టంలో ఎవరన్నా ఒక పర్సన్ క్యాండిడేట్ కానీ ప్రపోజర్ కానీ లేదా క్యాండిడేట్ ఆథరైజ్ చేసిన వ్యక్తి కానీ లోపలికి రావాలి. ఆయనకు దగ్గర ఎటువంటి ఆథరైజేషన్ లేదు. వితౌట్ ఆథరైజేషన్ వచ్చి కూర్చొని ఇక్కడ మాట్లాడుతున్నాం. అందుకోసమే మేము ఖచ్చితంగా ఆథరైజేషన్ లేదు కాబట్టి నువ్వు బయటికి వెళ్ళాల్సిందే. సమస్యలు ఏమున్నా ఇప్పుడు నింపుతాడు. నామినేషన్ చేసిన వ్యక్తి నింపుతాడు. అవి కరెక్ట్ ఉన్నాయా లేవా అని ఆర్ఓ ఈజ్ కంప్లైంట్ అన్నారు. ఆయన చెక్ చేసి ఆర్ఓ యాక్సెప్ట్ చేయాలా లేదు చేయాలా ఆయన పోవచ్చు. నువ్వు ఆయన రిజెక్ట్ చేసిన తర్వాత నువ్వు కాబట్టి అప్పీల్కి వెళ్ళొచ్చు, ఎక్కడైనా పోవచ్చు. ఒకవేళ యాక్సెప్ట్ చేసినప్పుడు నువ్వు ఎట్లా యాక్సెప్ట్ చేస్తావు చేంజ్ చేయొచ్చు, ఛాలెంజ్ చేయొచ్చు. నువ్వు చేయడానికి లేదు ఇప్పుడే రిజెక్ట్ చేయాలంటే కాదు కదా. ఆథరైజేషన్ తీసుకోలేదు. లోపలికి రావచ్చు సార్ అడ్వకేట్ రాగుడు. నువ్వు రావాలంటే ఖచ్చితంగా ఆథరైజేషన్ తీసుకుని రావాలా. నువ్వు అడ్వకేట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. క్యాండిడేట్ దగ్గర నుంచి నేను క్యాండిడేట్ తరఫున నేను ఇక్కడ ఆథరైజేషన్ తీసుకుని రావాలి.